స్త్రీలు, పురుషుల వివాహాలు, స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టారు, శరీరాన్ని ధర్మాన్ని విడిచిపెట్టారు. మానవ ప్రపంచం అపవిత్రమైపోయింది. ఈనాడు ఎక్కడ టీవీ చూసినా, మరి ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎన్ని రకాల న్యూస్ మనం వింటున్నాం. స్త్రీల వివాహాలు, పురుషుల వివాహాలు సమాజంలో ఉన్నాయి. ఇంగ్లీషు దేశాల్లో ఉన్నాయి, మన దేశంలో కూడా ప్రవేశించినాయి. రానున్న దేశాల్లో ఈ కల్చర్ ఇంకా పెరగబోతుంది. 3 అభిప్రాయాలు చెప్పారు. 1, కృతజ్ఞత లేనివాడు, ఐడోలట్రీ. 2వదిగా దేవుని మహిమను మార్చేశారు. 3వదిగా ఇమ్మొరాలిటీ. ఇక 4 దయచేసి చూస్తున్నాం చూడండి. నేను చదువుతుంటే న్యూస్ రీడర్లో, న్యూస్ పేపర్లో లేకపోతే టీవీలో కూర్చొని చదువుతున్నట్టు ఉంటుంది. అందరూ దయచేసి చూడండి. 28వ వచనం, వారు దేవునికి చోటు ఇవ్వలేదు. దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష, మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండ్రిగాండ్రు, అపవాదకులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, దింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. సమాజమే నిర్దయులు. ఎవరండి మానవులు? తల్లిని చంపారండి, తండ్రి కొడుకును చంపుతున్నాడండి, తమ్ముడు అన్నం చంపుతున్నాడండి, కొన్నిసార్లు 100 రూపాయల కొరకు చంపుతున్నారు. నిర్దయులు, హింసకులు, మాట తప్పువారు. 1 లక్ష రూపాయలు తీసుకున్నారు. ఏంటి ప్రూఫ్ ఏంటి చెప్పండి? నువ్వు నాకు ఇచ్చావా? అది కాదండి, నేను ఇచ్చాను కదండి. ప్రపంచం ఎక్కడికి పోయినా ఈ లక్షణాలు ఉన్నాయి. మానవ ప్రపంచం పతనమైపోతుంది. శాసనాలు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, పోలీస్ స్టేషన్లు పెరిగిపోతున్నాయి. అయినా మానవ ప్రపంచం దిగజారిపోతుంది. సైన్స్ పెరుగుతుంది, పైకి వెళ్తున్నాం అంటున్నారు, కానీ ఆ లిస్టు మన కళ్ళ ముందేకి వెళ్తుంది కదండి. 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు ఏం రాశాడో అదే సమాజంలో జరుగుతుంది. తల్లిదండ్రులకు అవిధేయులు. ఈనాడు సమాజంలో ఉన్న అనేకమైన అంశాలు మనం అహంకారులు, దేవద్వేషకులు. యూట్యూబ్ ఛానల్ వచ్చినాక ఎంతమంది ఇలా రకాలుగా మాట్లాడుతున్నారు దేవుడు. ఇక 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఇలాంటి మానవులను దేవుడు బాగు చేయడానికి ఒక జాతిని ఏర్పాటు చేసుకుని వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు, చట్టాలు ఇచ్చాడు. కానీ వారు కూడా ఫెయిల్ అయిపోయారు. టోటల్గా ఏం చెప్తున్నాడు 3వ అధ్యాయంలో? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇట్ ఇస్ బ్యాడ్ న్యూస్. ఇది మానవాళికి ఒక చేదు వార్త, మానవాళికి ఒక విషాద వార్త. దేవుని వెతకువాడు ఎవడూ లేడు. ఇవన్నీ కాదండి, ఒకే ఒక్క మాటలో చెప్పాడు. 3వ అధ్యాయం 23 వచ్చింది, దయచేసి చూద్దాం. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారండి? పాపం చేశారు. అందరూ అనే మాట అలాస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా, ఇండియా నుంచి ఐర్లాండ్ దాకా, చైనా నుంచి చిలీ దాకా అందరూ పాపం చేశారు. ఎంత అద్భుతమైన మాట అండి అది. బైబిల్ పండితులు అంటున్నారు, బైబిల్లో చాలా క్లిష్టమైన పదం అందరూ అనేది. తెల్లవాళ్ళు పాపం చేస్తున్నారు, నల్లవాళ్ళు పాపం చేస్తున్నారు, పొడుగు వాళ్ళు పాపం చేస్తున్నారు, పొట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు పాపం చేస్తున్నారు, చదువు లేని వారు పాపం చేస్తున్నారు కదండి. ఆంధ్ర వాళ్ళు పాపం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు పాపం చేస్తున్నారు. రంగు భేదం లేదు. ఈ లోకంలో ఆయా వాటిలో భేదాలు ఉన్నాయి, కానీ పాపం విషయంలో భేదం లేదు. దిస్ ఇస్ బ్యాడ్ న్యూస్. మరి ఏంటి?